బైక్ మొత్తం టైర్స్ సర్వీస్ మొత్తం ఎయిర్ ఫిల్టర్ గీర్ ఫిల్టర్ A to Z చేయించినాక నాకు ఈ బండి ఈస్ కాస్టింగ్ అరౌండ్ 9.5 lakh. నేను చాలా ఎక్కువ పెట్టేశాను టు బి ఆనెస్ట్ ఫర్ 2012 ఓల్డ్ బైక్. ఈ బైక్ అరౌండ్ మార్కెట్ లో కొంచెం తక్కువకి వెళ్తున్నాయి. కానీ వై డిడ్ ఐ పే మోర్ అంటే ఒకటి ఇట్స్ అండ్ హైదరాబాద్ బైక్, ఇట్స్ అండ్ హైదరాబాద్ రిజిస్టర్డ్ బైక్ అండ్ దీని పేపర్స్ ఎవ్రీథింగ్ లీగల్. ఈ బండి నా పేరు పైన ఆల్రెడీ షిఫ్ట్ కూడా అయిపోయింది. సో అదొక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్. చాలా గ్రే మార్కెట్ బైక్ కూడా ఇవి 7 lakhs లో అమ్ముడుపోతున్నాయి అనమాట. వితౌట్ పేపర్స్ ఇది 7 lakhs కి వెళ్తుంది. 6.5 7.5 అలా అమ్మేస్తున్నారు. ఇప్పుడు దిస్ ఈస్ వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ జిక్సర్స్ ఇన్ ఇండియా అండ్ హైదరాబాద్ లో అయితే ఇంకా హైదరాబాద్ రిజిస్టర్డ్ బండి నాకు తెలిసి ఇది ఒకటే ఉంది అనుకుంటున్నాను, నాకు తెలీదు. దేర్ మైట్ బి పీపుల్ విత్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్స్, కానీ యాజ్ ఆఫ్ నౌ ఐ నో దిస్ ఈస్ ద ఓన్లీ బైక్ ఇన్ హైదరాబాద్ విత్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ నా సర్కిల్లో అయితే. జస్ట్ లుక్ ఎట్ దిస్ మాస్టర్ పీస్, బ్యూటిఫుల్లీ బిల్డ్. సో ఇంకా దీనిలో కొన్ని చేంజెస్ ఉన్నాయి అనమాట. సో ఈ డామినో గ్రిప్స్ ఉన్నాయి కదా, ఇవి చేంజ్ చేయాలి. అవి స్టాక్ లేదు, ఆర్డర్ చేసాం. సో ఆ గ్రిప్స్ ఒకటి చేంజ్ చేయాలి. అండ్ ఇంకొకటి మనకి దీని క్యాప్ పోయింది, దీని క్యాప్ ప్యూక్ది క్యాప్ కూడా తెప్పియాలి, అదొకటి చేంజ్ ఉంది. సో వెరీ మైనర్ స్టఫ్ రిమైనింగ్. అవంతా ఇంకా కామన్ థింగ్స్. ఇంకా గ్రిప్స్ అనేది ఎట్లయినా పాడవుతూ ఉంటాయి. సో ఆ మైనర్ థింగ్స్ చేంజ్ చేయాలన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ డన్. బైక్ ఈజ్ బ్రాండ్ న్యూ.